जबरदस्त खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show powered by Tunwal E-Motors Limited. ETV ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. Alright, so మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు అండ్ ఖుష్బు గారు. ఇవాల్టి జబర్దస్త్ షోలో జబర్దస్త్ గా మనతో పాటు ఎంటర్టైన్ అవడానికి వచ్చేస్తున్నారు మూవీ టీమ్ రాకాసా. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ వచ్చారో అల్లచారో పిల్లకి హారతి పట్టండ్రో తార పరాక్ కొట్టండ్రో దే ఆర్ బ్యాక్ యు కమ్ ఆన్ రాక్ టీమ్ రాకాసా వెల్కమ్ నన్. థ్యాంక్ యూ. వెల్కమ్ సంతోష్ గారు. సంగీత్ సారీ వెల్కమ్ సంగీత్ గారు. థ్యాంక్ యూ అండి. బిగ్ వార్మ్ వెల్కమ్ నిహారిక. రాకాసా టీం తరపు నుంచి జబర్దస్త్ వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎస్, ఎలా అనిపిస్తుంది? Rakasa is a very very special film. Obviously the superb edition of Sangeet and Nayan. It's a very very interesting film. Recent times lo ilanti genre ఉన్న film అయితే I don't know if we've had in Telugu. So definitely it makes me very proud to see that, you know, we've made a film like that. ఈ అద్భుతాన్ని మనం థియేటర్స్ లో ఎప్పుడు చూడబోతున్నాము? April 3rd వస్తుంది రాకాసా థియేటర్స్ లో. వండర్ఫుల్. నౌ ఓవర్ టు సంగీత్ గారు. ఈ సినిమా నుంచి మా ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ నేను చేసే సినిమాలో ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుంది. దట్ ఈస్ అ గ్యారంటీ. బట్ ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ గా విఠలాచారి గారి సినిమాల్ని గుర్తు చేస్తూ ఒక మంచి చందమామ కథ తీసుకొచ్చాం మీ దగ్గరికి. వి హోప్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నయన్, ఓవర్ టు యు. ఆగాగు, ఇంట్రడక్షన్ ఇస్తారాగు. సో నయన్, మా ఫిల్మ్ రాకాసా ఇస్ క్యూట్ అండ్ ఫన్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. April 3rd we are coming to the theaters. వండర్ఫుల్. మరి ఇప్పుడు ప్రమోషన్స్ టెన్షన్ కాస్త పక్కన పెట్టి ఎంజాయ్ ది షో. పంచాయతీ చేసే వాళ్ళకి కష్టంగా ఉన్నా చూసే వాళ్ళకి మాత్రం చాలా కామెడీగా ఉంటది అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చేస్తున్నారు శ్యామ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మనిషిలో ఎంత టాలెంట్ ఉన్నా 10 మందికి పరిచయం చేయడంలో మాత్రం మళ్ళీ మన నెంబర్ 1. అది ఖాయమేనండి. ఇలాంటి ఎదవనే తెచ్చిరా టాలెంట్ ఉన్న తేరా. అయ్యరా ఏడా నాకు బరువా? మనకి పొగలేందే కోట గడవదు. మొన్న కింద నువ్వు బొర్ర మీద చూశాను. అప్పటి నుంచి డొక్కో ఏదే సరేగానే ఈ డ్రెస్లు ఎలాగొన్నా పండ తయారు చేసిన గంగిరెద్దులా కొన్నారండి. సరేగానే ఇది షెడ్యూల్ అయితే ఆ షెడ్యూల్ లంగా వాణిలు అన్ని చెప్పండి. ఆ షెడ్యూల్ కాదండి, ఆ షెడ్యూల్. అదే ఇది షెడ్యూల్ అయితే షెడ్యూల్ అంతే గ్రామ సభ ఉంది, మర్చిపోయినట్టున్నారా? రౌండ్ రోయ్ అది వెళ్దాము. ఒకసారి ఆగండి. మన రష్మి గారు తగ్గు తీర్చాం కదా. అవునవును. మరి డబ్బులు ఇచ్చిరా? ఆవిడ గవర్నమెంట్ వచ్చిందే 4000 రా. మనకేటెత్తారా? అది మీకు మేకప్ కే సరిపోతుంది ఉంచుకోండి. అనుకున్నా చెప్పలేమేం సార్. అయ్యగారు వస్తారు. అయ్యగారు ఏమరా అందరు బాగుండ్రా? అందరు వచ్చినట్టేనా? వచ్చామండి. ముత్యాలేదురా అక్కడే చేతన పక్కన కూకయ్యా. చెప్పరా మీ సమస్యలో ఏటే? అయ్యా మరేటే లేదు, మా ఆవు పేడ వేయట్లేదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలా? నన్నే చేయమంటారా? లోన్ సీట్ లాగమంతలేటే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆయన ప్రెసిడెంట్ అనుకుంటారా, పశువుల డాక్టర్ అనుకుంటున్నావా? మంచి క్వశ్చన్ అడగండి. బాబు గారు రాత్రి అయితే చాలండి, రోడ్లు మరుగుదొడ్లు అయిపోతున్నాయి. ఆ సాంబ్రాన్ని మాత్రం పీల్చలేకపోతున్నాము. దానికి మీరే సమస్య చూడాలా? దానికి ఎందుకు మీరు టెన్షన్ పడమా? డైరెక్ట్ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావురా?
నా ఇల్లు అనుకుంటారు సులభ కాంప్లెక్స్ అనుకుంటారు వాళ్ళందరూ మా ఇంటికి ఎందుకో. అలా కాదండి బాబా, ఇలాంటివి ఇక్కడ అడగకూడదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ప్రరా అంతన్నా. ఓహో వాళ్ళకంటావా ఏదే మండుతున్నట్టుంది. మనకి సంబరాలు దగ్గర పడిపోయి 5 సంవత్సరాలకు ఓ రోజు పండుగ, ఇది 3 రోజులు గ్రాండ్ గా చేసుకోవాలా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అయ్యగారా మా రేట్ లేదు గాని ఈసారి పండగ మాత్రం మన ఊర్లోను డెక్కడాన్ని చెప్తాడండి. ఏపో మాపో చచ్చిపోయిన ముసలోళ్ళలాగా ఉన్నావు. ఏ సత్యరిచంద్ర బుర్రకథ అడగాలి కానీ ఎక్కడానికి అడుగుతావా? వెనకట నీలాడోటే నిలబడడానికి శక్తి లేదు కానీ కొడబడ్డానికి మాత్రం సగిలే కావాలన్నట్ట. రికార్డ్ డాన్స్ గట్ట అవదు కదా, శుభ్రంగా బరక తిట్టుకున్నారా? మరంకెళ్ళ గురక తెట్టండి, అది బుర్రకదండి బాబా. అదేంట్రా హీడో ఒకటి శంకల పుండ్లగా అయ్యా మీరు ఏడు చేస్తారో తెలియదు కదా, మా ఏదిలో మాత్రం ఫుల్ లైటింగ్ ఉండాలయ్యా. దాందేముందిరా, ఈ సంవత్సరం మీ ఈదికి ఫుల్ లైటింగ్ కట్టేస్తా. ఫుల్ లైటింగ్ కట్టి రాత్రికి దొరుకుపండి. ఆ ఈదులు మీకు పని ఉందండి. అరే ఆ లైటింగ్ ఫుల్ అర్థం కానీ రాత్రి 10 తర్వాత తాపి రోజు బాగా కవర్ చేసిరా. తెలుసు కదా మన గురించి. ఏమే రత్తలో అందరూ అన్ని అడుగుతాను రండి, వీటి అడగవేటే. ఈ సంబరాలకి మంచి ముగ్గులు పొట్టి పెట్టించండి. అదేంటండి అంత సిగ్గుపడుతుంది, ఎన్నిసార్లు ముగ్గులోకి తీసినారేట. అలా సరే కానీ ముత్తులో నీకు ఎలా అలవాటే కదా, సాయంత్రం నువ్వు ఒక్కదాని ఇంటికి వెళ్ళిపోయా చెప్తాను. దేనికిరా? ముగ్గులు పిండి ఇవ్వడానికి. మరి ఒకదాన్ని రమ్మంటావా? ఇప్పుడు 10 మంది వచ్చారనుకో మిషన్ ఆడదాం, అది ఒక్కడా వచ్చిందనుకో మిషన్ ఆడించుకుని ఒట్టిపోద్దా. ప్లానింగ్ నా పొగడు తుడిచేసాడమ్మా, నా బొట్టు చనిపేశాడమ్మా, నా జడిపోయిందమ్మా గొలుగోడు. ఆపామ నీ ఒకలే ఎట్లా నా అప్ప తేటండి కొడతానా నేర్తుంది, నా మేకప్ చెరిగిపోయింది నేర్తుంది. ఇది శుభ్రం సభ మీరు డిస్టర్బ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకేమైనా అడగండి అమ్మా. అయ్యారు ఈ సంబరాలకు మాత్రము 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా కబడ్డీ పోటీలు పెట్టియాల. ఆ కబడ్డీ పోటీలకి నేనే కోచ్. అసలు కబడ్డీ ఎలాగొడతా నీకు తెలుసురా? నాకు తెలియపోవడం ఏంటంటే ఒక బాల్ తీసుకుంటామా, ఇలా పాముతామా, పామింటారు తీస్తామా, వేసిందని కొడతాడా, ఆ కొట్టిందని అనక 10 మంది పరిగెట్టడమే కదా కబడ్డీ. అంతే. కబడ్డీ గురించి చెప్పినందుకు వాలీబాల్ గురించి చెప్తాను. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నీ కర్ర ఇరిగిపోతురే అయ్యగారు, ఆడికి ఏడు తెలదు గాని మీరేదంటే అదే కష్టం. బాబా మహానుభావులు అందరూ ఒక చోట తయారయ్యారా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చేసిన గారా ఒకటి అడిగితే నేను అనుకోకండి. అడుగురా. మీరు సన్నాసి కింద 10 మందిలో సన్నాసులు ఎరా ఏంటంటే ఆడేమో కబడ్డీ అని క్రికెట్ గురించి చెప్తారా, మీరేమో క్రికెట్ అని వాలీబాల్ గురించి మాట్లాడతారా. ఎంత మీరు ప్రెసిడెంట్ ఎలాగైనరా? ఆ రోజుల్లో ఆడదానికో సీరా జాకెట్, మొగడుకో సారా ప్యాకెట్ ఏదో అయిపోయింది అంతే. బాగా పంచారండి. బాబు ఈ సంబరాలకి మంచి కోలాటం పెట్టించండి. అమ్మ కోలాట కుక్కలాట అవదా, ఏదో మనిషి చెప్పండి. అది కోలాట కాదు, ఆ కోలాటం. ఆడిపోతే ఇంకేం అడగండి. అయితే ఈ సంబరాలకి ఆడవాళ్ళందరికీ యూనిఫామ్ పెట్టించి. స్కూల్ కొంట్ల యూనిఫామ్ ఇచ్చిదానిక. యూనిఫామ్ అంటే అది కాదు, ఒకే రకం కోక రైక కొనిచ్చిమంటున్నాను. కొమ్మకే కోతుల్లో ఇల్లుకి ఎందుకు కోకరాయికలో అవి కూడా అవదా? మరి ఏటయ్యిద్ది నీ వల్ల? అంతే మా పేషెంట్ పనికి మారాడనా, చేతకానాడనా, ఊరందరూ చుట్టూ తిరిగినాడనా. మీరు అనుకున్న అన్ని అవ్వాలంతే. ఇంటికో 4 వేలు పడుతుంది. సంఘం డబ్బులు లేవేటి అవి తీయండి. సగం డబ్బులు ఎందుకు లేవు? ఉండే బోల్డ్ కానీ మన గుళ్ళో ఉండి లేసారు. మా తీరు మావదా ఉండిలేని బాగా కవర్ చేశాను. నేను బీక్ చెక్కిద్రా. నీకు కూడా సిక్కేస్తారా? నాకేమి శక్తి? 50,000 తీసి అందరూ నీకు ఇచ్చినాను. బాయ్ బాయ్. అయ్యో కాయ ఉండిలో వేసాను మనిషి 4 వేలు ఇవ్వాలా. ఏంటి బాబా పండుగ 4,000 ఇవ్వాలా? నాకు నెల్లాడు వచ్చిన పెన్షన్ 4,000. ఆ 4,000 మీకు ఇచ్చింది. నాకేట పాట కొడుతుంది. నా దగ్గర డబ్బులు కట్టాడు, గింజలు కట్టాడు. రికార్డ్ డాన్స్ అన్న నాకేటొద్దు బాబా, నేర్తాం రా వద్దు. నన్ను వదిలిపెట్టండి బాబు. కనీసం 3,000 ఇవ్వరా? ఏటి 3,000? ఆ 3,000 ఉంటే పొదుపుకే కడతాంగా, నీ దగ్గరికి ఎందుకు వస్తాము? రావే దగ్గర లేవు నీ పట్ల కాయలన్న పళ్ళన్న అదన్న పగిలిపోద్ది యాదవా. కనీసం 2,000 ఇవ్వరా? నాటు వైద్య బేరం ఆడతాను వేటే 2,000 ఇయ్యో 2 పైసలు. కోచ్ నువ్వే రారా పోనా. అయ్యా ఆ లూసి అలాగనే నేను ఎత్తాను. అది ఆడతాను మాట అంతే. మొగోడు అది మొగోడు మాట అంతే. 1000 రూపాయలు రాసిరా. మీరు 2,000 అప్పిచ్చారు అనుకోండి, 1,000 రూపాయలు రాసుకుని 1,000 రూపాయలు ఇచ్చేయండి. ఈ డజన్ ఆడోడే.
ఇలా టూర్ ప్రెసిడెంట్ అయినందుకు నా చెప్తే నన్ను కొట్టుకోవాలి. నాదొందా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ప్రెసిడెంట్ గారు ఏట్రా అందువేలు గారు చిన్న క్వార్టర్ అది ఇచ్చిరా. ఇక కావాలట్రా విష్ణు భగవాన్ గారు, శ్యామ్ గారు బాగుందండి, బాగా చేశారు, హుషారుగా ఉంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్, స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో తెలియదు కానీ నవ్వులు మాత్రం రాల్తాయి అంటూ ఒక అమావాస్య స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. వస్తాయి ఇలా మా దోస్తు గాని దావుతున్నది, పోయేసి వస్తా. ఏడికి పోయేది నువ్వు అమాస కొలిగే ఇంట్లో నడువు. పిల్లలకు మొగుళ్ళు భయపడ్డట్టు, పిల్లలకు ఎలుకలు భయపడ్డట్టు, రాకాసి టీజర్ చూసి జనాలు భయపడ్డట్టు, మా ఊరోళ్ళైనా ఏ ఊరోళ్ళైనా పెద్ద అనుబాంబుకైనా భయపడతారో లేదో తెలియదు కానీ అమాస వచ్చిందంటే భయపడతారు మేడం. హరిక మేడం, మీకు నాకు మస్తు దిష్టి తగులుతాం తెలుసా? దేనికి? మీ పేరు నా పేరు ఒకటే కాబట్టి. ఒకసారి మీకు గిఫ్ట్ పంపించి చూడండి. ఏందమ్మా ఇది? మీరు ప్రమోషన్లని అటు ఇటు గాలికి తిరుగుతారు కదా, ఏ గాలి ధూళి మీకు తగలకుండా పంపించిన. రాత్రిపూట ఇంటి వేటప్పుడు దిష్టి తీసుకొని 3 పాటల కాడ వేసి పోర్రి. మీ మీద దయ్యము భూతం ఏమన్నా ఉంటే పోతది. ఓ పిల్ల, నువ్వు గడుచుతావు, నువ్వైతే అసలుకే రావద్దు బయటికి. ఎందుకు? చందమామ బయటకు వస్తే అమాస వైపు పుణ్యమైతుంది కదా. ఈ రోజు నిజంగానే రష్మి చందమామలాగా ఉన్నావు. తొండాయి బండ బాగానే ముచ్చట పెడతాళ్ళు. ఏంటిదంటారా? ఇంటి ముందట ఏమతిథి చేసింది, దాని బతుకు బుల్లెట్ బస్కర్ ఆగం చెయ్య, దాని మీద పోగి పండు కళ్ళు పడ, దాని మీద కనిపించి ఆటో టైరు పోను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అవును, ఇవన్నీ ఆడవాళ్ళే కాదు మగాళ్ళు కూడా చేస్తారు. అయితే మొగం మొలదారం దెంప, వాని కరోనా వచ్చి పోను, వాని పిల్ల ఏమంటున్నా లేచిపోను. దాన్ని పోను, దాని బొంద పెట్ట, దాని బొంద మురుగా, నన్ను తిట్టిలో నేను తిడతానా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు నీ ఇంటి ముందు పూజలు చేసిన మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. లేకపోతే ఏమైతే తెలుసా, ఆ దయాలు వచ్చి రాకాస టీజర్ పెట్టుకొని చూస్తే చాలు ఇంటి ముందు. మేడం, మీరు ఒక్కసారి నవ్వుతే నేను ముచ్చట చెప్తాను మీకు. మీరే నిహారిక మేడం. మేడం, నాకు పోరున్నది, అసోటి పోరి కాదు. టీఆర్పీ రేటింగ్ల కోసం ట్రాకులు పెంచే ప్రేమ కాదు మాది, 10 ఏళ్ల పవిత్రమైన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ చూద్దాము, ముందు ముందు తెలుస్తుందిలే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది, మస్తు భయం అవుతుంది తెలుసా నీకు? గిట్రా దీని ప్రేమ విషయం ఊరంతా తెలిసింది. కాలు మీద కాలు వేసుకొని షోల మీద షోలు చెప్తాను. ఆగలేను భయ, నీకెందుకే? ఓరి మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నీకు నాకు బ్రేకప్. బ్రేకప్? ఇదేంది మేడం, మేకప్ వేసిన తీసుకుని బ్రేకప్ అని చెప్తాంది. మళ్ళీ మేకప్ జోలికి రాకు, మేకప్ జోలికి రాకు. అప్పటికి ఈ రోజు లేచిపోదాంపా. లేచిపోడు ఏంటి? లేచిపోడు ఏంది? అమాసా లేచిపోతారా? దొంగ సచ్చినోడా, నన్ను ప్రేమించినప్పుడు అమాస గుర్తుకు రాలేదా? నాతో ముద్దు పెట్టుకున్నప్పుడు అమాస గుర్తుకు రాలేదా? ఆ సందులలో ఈ సందులలో తిప్పినప్పుడు అమాస గుర్తుకు రాలేదా? నువ్వే రారని దండం పెడతా, నీ కాలు మొక్తా, రారా పోదాం రారా. ఇవ్వరు లేరుగా దీడా. ఇవి తీసుకుపోయి ఎవ్వరు చూడనప్పుడు 3 బాటలు కాడ సందూసుకొని మళ్ళీ వెనక తిరిగి చూసినా అనుకో, ఆ సంతి దయ్యం నీ ఎంబడ పడుతుంది, నీ ఇష్టం.
ఏంది ఇది నాకు భయం అవుతుంది నేను బోన్ పో రాకాస సినిమాలా హీరో అంటారు చూసినావా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అది అనుకుంటా ఒకసారి అను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం బస్ వచ్చిందో చూడు ఎక్కుదాం సప్పుడేగా బేబీ 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 చూడు మన పెళ్ళని తెలిసి అక్షింతల బదులు నిమ్మకాయలు కోడిగుడ్లు కోళ్ళు ఏతాళ్ళు పోరియే అవి అక్షింతలు కాదే అమాస రోజు చేతబడి తీసి దయ్యాలకు తిప్పేసి ఆటబడి సామాన్లే ఇటు రాదే చాక్కుందాం ఏమైతుంది ఏం చేయాలి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయ సంగీతన్న చెప్పరాదన్న హనుమాన్ చాలీసా. నాకు కూడా 2 లైన్లు వచ్చానా ఖతం బాయ్ బాయ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కర్రోడు దయ్యం కాదే వాడు మనిషే నేను పోయి మనం ఊరి పోయే బస్సు 8 గంటలకు వస్తుంది అడుక్కొని వస్తాగు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భయ్యా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా నీ తుంపదగా ఏంద్రా ఇది నన్ను నీ పెళ్ళం అనుకున్నావా దయ్యం అనుకున్నావా రాకి ఇట్లా ముస్తాబు చేసినావు. సారీ బ్రో రాకాస టీం లెక్క రైట్ అడ్రస్ కి వచ్చిన రాంగ్ పర్సన్ నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నది. ఏ బుజ్జి నువ్వు ఆ పక్కింటి పద్మ బిడ్డవు కదా ఈడేం చేస్తారు నన్ను రాకాసి సినిమా రాకాసి సినిమా తీసుకోండ్రో రాకాశ టీం దగ్గరికి నిన్నెందుకు తీసుకోవాలమ్మా. నేను యాక్ట్ చేసినా కాబట్టి యాక్ట్ చేస్తావా? మేడం యాక్ట్ చేసిన అందరికి పేమెంట్లు ఇచ్చిళ్ళు నాకు తప్ప. ఏదో తేడాగా ఉందేంటి పేమెంట్ మేడం ఆ బ్లాంక్ చెక్ వైట్ చెక్ రాసి మేడం దండం పెడు. ఏమైంది నీకు గిట్లున్నాడు నాయనో అమ్మో అమ్మో నేనే అని పోరాన్ని అన్నా 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 వీడు 10 రోజుల నుంచి నా ఏమో లవ్వు 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 అని తిరిగిండు వీడ ఏదో చేసినట్టున్నాడు అన్నా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆడబిడ్డలు అంటే ఆట బొమ్మలు అనుకుంటా అనావరా పోరిని నువ్వే కదరా చేసింది నువ్వే కదా చేసింది పల్లి వేసుకుంటా ఊరంతా నాశన పార్వాలు చేసుకుంటా నడు పొరిన నడు ఏంట్రా ఇది నీ మీద పోక్సా కేసు పెడతానే. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా 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 ఈసా బెల్లా బాగున్న రసగుల్లా. ఈ స్కిట్ కి సినిమాకి ఏమైనా కనెక్షన్ ఉందా ప్రొడ్యూసర్ గారు? మా సినిమా కంటే ఎక్కువ భయం ఇక్కడ వేసిందండి. నిహారిక ఎలా అనిపించింది ఈ స్కిట్? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా టీజర్ లోనే చాలా రెఫరెన్సెస్ మీరు వాడారు అండ్ నేను నిజంగా ఎంజాయ్ చేశాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఇది అంతా వాడతారని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. Nayan, how was the skit? It was really fun. I really enjoyed throughout. We laughed a lot here. Thank you so much. సంగీత్ గారు మీరు చెప్పాలి ఇప్పుడు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? నాకు ఎంత బాగా అనిపించింది అంటే మా సినిమాని ఎంత నీట్ గా ఇంటిగ్రేషన్ చేసి పెట్టారో ఇంత పబ్లిసిటీ మేము కూడా చేయలేమనిపించింది. మా టీజర్ ని మీరు వాడినంత మేమే వాడలేదు ఇప్పుడు వరకు. లాస్ట్ కి ఎక్కడో ఆవిడకి దయ్యం పట్టినప్పుడు అంటారు అనుకున్నా రేపురా అని అదొక్కటి మిస్ అయిపోయింది. అదంటే బాగుండేది. సో యాజ్ ఇట్ ఈస్ మీ ట్రైలర్ ని మొత్తం ఇక్కడ దింపేశారు అన్నమాట. దింపేశారు, మాకంటే బెటర్ చేశారు. సో మరి జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. రష్మి గారు ఒక క్యారెక్టర్ అవడం మీ దాంట్లో అంత బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. ఖుష్బు మ్యామ్ బాగుంది. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్. అన్నా అయ్యన్నా షూటింగ్ వెళ్తున్నావా? అరే చేతి అసలుకి అది కొత్త స్కూటరు
చాలా బాగుందన్న. ఏ కంపెనీ ఇది టున్వాల్ రోమా అండ్ ఎలక్ట్రికల్ స్కూటర్ అన్న? మార్కెట్ లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి కదా, మరి ఈ స్కూటర్ ప్రత్యేకత ఏంటి? మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి ఖర్చు తగ్గించే పరిష్కారం, ప్రొఫెషనల్ యంగ్ స్టైలిష్ కాలేజ్ స్టూడెంట్ కి స్టైలిష్ రైడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కి సేఫ్ అండ్ లో మెయింటెనెన్స్ ఆప్షన్. అంతేకాదురా స్మాల్ బిజినెస్ మెన్ వాళ్ళకి 150 కిలోలు లోడ్ కెపాసిటీ డెలివరీ సపోర్ట్. మరి షూటింగ్ వెళ్తున్నట్టున్నావు కదా, అంత దూరం ఛార్జింగ్ వస్తుందా? ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 70 నుంచి 80 కిలోమీటర్ వరకు వెళ్తుంది. మన ఆఫీస్, కాలేజ్, మార్కెట్ అన్ని కవర్ అయిపోతాయి. నో టెన్షన్. అరే దీని రన్నింగ్ కాస్ట్ ప్రతి కిలోమీటర్కి 20 పైసలు మాత్రమే. అవును. అరే ఇందాక నువ్వు సడన్ గా అడ్డు రాగానే బండి ఆగింది ఎందుకు తెలుసా? దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా ఉన్నాయన్న? ఎందుకు లేదురా, దీనికి రిమోట్ లాక్ కీ కూడా ఉంది అండ్ యాంటీ థెఫ్ట్ అలర్ట్ కూడా ఉంది. దీని దొంగలించడం చాలా కష్టం కూడా తెలుసా? అంతే కదరా, దీనికి 1 year వారంటీ కూడా ఉంది. ఈ స్కూటర్ లో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయా? అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటానా? అదే పొరపాటు. ఈ స్కూటర్ కాస్ట్ ఎంత అనుకుంటున్నావు? 70,000 నుంచి 80,000 మాత్రమే. అవునా? అయితే ఇప్పుడే వెళ్ళి తున్వాల్ రోమా ఎన్ స్కూటర్ కొని రిజిస్టర్ చేయించుకుంటా అన్న. అరే దీనికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేదురా. 25 km/h అంతకన్నా తక్కువ వెళ్ళే బైక్స్ కి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అండ్ నో పొల్యూషన్ కూడా. అవునా అన్న? అవునా, ఇక్కడ ఉంటావేట్రా? చల్తూ బెఫ్కర్ వెళ్ళి హ్యాపీగా టున్వాల్ రోమా ఎన్ స్కూటర్ కొనుక్కో. టున్వాల్ రోమా ఎన్ ఎలక్ట్రికల్ స్కూటర్ మేము కొనుక్కున్నాం. మరి మీరు ఎప్పుడు కొనుక్కుంటారు? స్టార్స్ పెళ్లికి ఫ్యాన్స్ వస్తే కిక్కు, కానీ నా విషయంలో అది అన్లక్కు అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఏం జరిగింది? ఆ ఫ్యాన్ ఎవరు, ఆ స్టార్ ఎవరు తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఏంటల్లుడు ఈ ఫ్యాన్స్ ఏళ్ళలో గాళ్ళు ఎలా ఇంతమంది ఫ్యాన్స్ నీకు? మనం పర్ఫార్మెన్స్ చేసామనుకో ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా వస్తారు మావయ్య. మరి నీకెలా వచ్చారు? మావయ్య నేను ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి ఎన్నో మెట్లు ఎక్కాను. నేను 5-4 మెట్లు ఎక్కువ వచ్చేసాను. మీ అందరికి వదిని చూడాలని ఉంది. అన్నా మీ పేరు మీద ఊర్లో అన్నదానం ప్లాన్ చేస్తున్నావునా? మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందిరా. నీ కోసం రక్తదానం ప్లాన్ చేస్తున్నావునా? మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుందిరా. అన్నా మాకు బుల్లి రాకేష్ కావాలన్నా. మీరు తలుచుకుంటే ఏమన్నా అవుతుందిరా. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లిలోకి వెళ్దాం పదండి ఫ్యాన్స్. రావాలయ్యా రావాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీనా? ఇది జరగదు. ఎందుకు జరగదు అమ్మాయి? జరుగుద్ది కదరా. వైరల్ స్టార్, ఈ కామెడీకే నువ్వంటే నేను పిచ్చెక్కిపోతాను. ఇంతకెవరు నువ్వు? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను ఎవరని అడుగుతున్నావా? నేనేం చేశాను? నీ పర్ఫార్మెన్స్ తో, నీ నటనతో, నీ పర్సనాలిటీతో నా మనసుని తుక్కు చేసావు. ఏంటి వైరల్ స్టార్, ఇలా పెళ్లి చేసుకుంటావా? నో వైరల్ స్టార్, నో, ఇది జరగడానికి వీల్లేదు. పర్సనల్ గా ఏమైనా చేసుకోండి, కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. వైరల్ స్టార్, అమ్మ మోకాలు నొప్పులు రా. నీకు దండం పెడతా, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. అల్లుడు గారు మొత్తం టైం అవుతుందండి. అరే ఇదేంటి నాకు అర్థంగా? దూరం పెట్టండి, ఎవరి ఫ్యాన్స్ తీసుకెళ్ళి ఇక్కడ దూరం పెట్టుకోండి. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లా ఉండు, అర్థమైందా? పిచ్చిగా చేయకు. పర్సనల్. అందుకే నేను ఏంటి కళ్ళు కట్టే ఫ్యాన్స్ తట్టుకోలేకనే నేను ఎక్కడో ఉదయపూర్ లో పెళ్లి పెట్టుకున్నాం అనుకున్నాను. దిక్కులే కొండాపూర్ లో పెట్టుకున్నావా? వైరల్ స్టార్ ఇలా వచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. వైరల్ స్టార్, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వైరల్ స్టార్ ఇటు బ్రా. అదేంటమ్మా బెల్లం తింటావేంటి? నీ పెళ్ళం కంటే బెల్లమే బాగుంది. వైరల్ స్టార్, వైరల్ స్టార్ ఏంటి చేసుకోవడానికి వీల్లేదు. అది కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. నా పర్సనల్ అమ్మా. అయినా నన్ను ఏదైనా చేసుకో, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. వైరల్ స్టార్
ఏంటి? అయ్యా పెళ్లి కూతురు కాళ్ళు నొక్కండి పెళ్లి కొడుకు గారు. ఏమైందమ్మా? నువ్వు రికార్డులు బద్దలు కొట్టి పక్క హీరోలు తొక్కాల్సింది దీని కాలు తొక్కుతున్నావా? వైరల్ స్టార్, వైరల్ స్టార్. అమ్మాయిని గట్టిగా చేతులు కట్టేసేయండి. చేసినంత చేసి పెళ్లి చేసుకున్నావా? వైరల్ స్టార్. అయ్యా అమ్మాయి నెలలో తాళి కట్టు. నాకంటే స్కిట్ లో క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి కోసం ఏడవడం తప్పలేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు తల్లి? బానే ఉన్నావు కదా. వీడు స్కిట్ లో చెయ్యకపోతే మళ్ళీ అలుగుతాడు, అందుకే నాకు తప్పట్లేదు. ఏంటి అంటే అమలాపురం హిట్ సాంగ్ చేసి ఇలాంటి ఐటమ్లు చేసుకుంటావా? ఒక అందాల రాక్షసిని పట్టుకొని ఐటమ్ అంటదా? అయినా నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి, నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి, నీ అందం ఏంటి నా అందం ఏంటి చెప్పు. నేను చేసుకోవడం ఎక్కువ, సో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, క్యాన్సిల్. నన్ను పిచ్చిగా ఇష్టపడుతున్నావు కాబట్టి నేను హీరో అనే పక్కన పెట్టి నీ ఫ్యాన్స్ చేసుకొని నేను లైఫ్ ఇచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోదా? చిచ్చి, నన్ను ఎందుకు చేసుకుంటా? మా ఇంట్లో సినిమా వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో సినిమా వాళ్ళు ఒప్పుకోరు. మరి దాన్ని ఎందుకు పంపించేసావే? నువ్వు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మేము తట్టుకోలేము. లేడీ ఫ్యాన్స్ అలాగే ఉంటాం. మీకు పెళ్లి అవుతుందని తట్టుకోలేం కానీ మిమ్మల్ని చేసుకో. ఏంట్రా వేసేది? ఇది పోయింది, ఇప్పుడు ఇది కూడా పోతానంటుంది. నా పరిస్థితి నీ బొంద. వాళ్ళకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారు. ఇలా అరవడానికి 1000 తీసుకున్నారు. నాది నాకు వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసి పంపించి. ఓకేనా? జాగ్రత్త. ఒరే, ఇందాక నుంచి మీరు 1000 అని అడుగుతున్నారా? నేను ఇంకేదో అనుకున్నాను కదరా నాయనా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. రోహిణి గారు ఏం చెప్పను, మీ గురించి చెప్పిందే చెప్పాలి. యాజ్ యూజువల్ సూపర్ పెర్ఫార్మెన్స్. వదినా వద్దన్నా ఆ డైలాగ్ చాలా బాగుంది, బాగా చేశారు, చాలా బాగుంది రోహిణి గారు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. సూపర్బ్ గా ఉంది రాకేష్ గారు. సూపర్బ్ గానే, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. బాస్ ని ఇంప్రెస్ చేస్తే కంపెనీలో మంచి పొజిషన్ వస్తది, అదే బాస్ కూతుర్ని ఇంప్రెస్ చేస్తే కంపెనీ మనకు వస్తది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వైజాగ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏవండి, రష్మి గారు అంత అందంగా ఉన్నారు కదా, అంత అందంగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుందండి? రోజుకి 750 రూపాయలు. అదేంటండి? ఆవిడ మేకప్ మ్యాన్ కి అంతే ఇస్తుంది. జడ్జెస్ దీని లైఫ్ స్టైల్ చూసి వీళ్ళ నాన్న కోట్లు గడిచేసాడేమో అని చెప్పి దీన్ని పెళ్లి చేసుకున్నా. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది కోట్లు కాదు కదా, కాలు కేసుకోవడానికి బూట్లు కూడా లేవని. అయినా డబ్బు 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 అంటారేంటండి? ఒకసారి దేవుడి కిందకి దిగొచ్చి 100 కోట్లు కావాలా, నేను కావాలంటే ఎవరిని చూపిస్తారండి? 100 కోట్లు కావాలని కోరుకుంటా. తెలుసు, అది ఆబ్వియస్. బుద్ధి ఎలాగా ఉంది? మరి నేను 100 కోట్లు ఉంటే నువ్వెక్కడ పోతావే? నా చుట్టే అచ్చు కుక్కలా తిరుగుతావు. పేడమోహన్ దానా. మీరు ఎప్పుడు ఇంతేనండి, నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. అయినా ఈ రోజుల్లో డబ్బు చాలా ఇంపార్టెంట్ మేడం, అందుకే దానికి కూడా ఇంకో స్కెచ్ తో వచ్చా. ఈ రోజు మా బాస్ వాళ్ళ డాక్టర్ ని తీసుకొస్తున్నారు. ఆవిడ ఎలాగైనా సెట్ చేసుకున్నాను అనుకో, రిచ్ అయిపోతా. మీకు ఇంకో విషయం తెలుసా? నాకు పెళ్లి అయినట్టు మా ఆఫీస్ లో ఎవ్వరికీ తెలీదు. మిస్టర్ వినీత్ సార్, మీరా? యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడాలయ్యా. చెప్పండి సార్. నా కూతురు నీ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది అయ్యా. ఒకసారి మీ ఇల్లు చూసి నీకు ఓకే అయితే ఆ పెళ్లి సంబంధం ఏదో మాట్లాడదామని. రండి కూర్చోండి సార్. ఏం లేదు వినీత్, నేను డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. ఏమండి అదేంటి, నీకు పెళ్ళే లేదన్నా? ఆవిడ నా పిల్లం కాదు, ఇంట్లో పని మనిషి. మరి ఏవండి అని పిలుస్తుంది అంటే ఆవిడకి నా మీద కొంచెం గౌరవం ఎక్కువ మేడం, అందుకే ఏవండి పిలుస్తుంది. మీరు కూర్చోండి, నేను మ్యాటర్ సెట్ చేసుకొస్తా. తొందరగా. మీకు విషయం చెప్పాలి. చెప్పండి. మా బాస్ వాళ్ళు సడన్ గా వచ్చారు. అయితే అంటే ఏం లేదే, హైరింగ్ అవుతున్న టైంలో మా బాస్ బ్యాచిలర్స్ మాత్రమే తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు నాకు పెళ్లి అయిందని విషయం తెలిసిందనుకో, నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాడే. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి.
అలా చూడకే. ఇప్పుడు నాకు ఉద్యోగం పోయిందనుకో, మనం రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది. కాసేపు పని మనిషిలా యాక్ట్ చేయవచ్చు. ప్లీజ్ 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 నాకు ప్లీజ్. సర్లేండి. నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకో. మామయ్య గారు తను కాఫీ పట్టుకొని వస్తుంటది. అప్పటికల్లా దీపికకి ఓపికగా నా బెడ్రూమ్ చూపిస్తాను. అప్పుడే అప్పుడే కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ తీసుకోండి. ఏం చేస్తున్నావు అయ్యా? మీరేం చేస్తున్నారు సార్? నోట్లోది కప్పులో పడేలా ఉంది మొత్తం. పనికి మాలిన అని. మిస్టర్ వినీత్. సార్ సార్ చెప్పండి సార్, పిలిచారా? యాక్చువల్లీ నాకు చిన్న హెల్ప్ కావాలయ్యా. చెప్పండి సార్, చేసేద్దాం. మీ ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఉంది. ఆవిడ నాకు కొంచెం సెట్ చేయాలయ్యా. సార్ అది తప్పు సార్. ఎందుకు తప్పవుతుందయ్యా? ఆవిడ పని మనిషి సార్. నేను పెళ్లి చేసుకుంటే యజమాని అవుతుంది, దాంట్లో తప్పే ఉంది. ఆవిడంతా చూడ్డానికి బాగోదు కదా సార్. వినీత్ నా కళ్ళతో చూడవయ్యా. ఆవిడ అలా చూడడం చాలా తప్పు సార్. ఇంతకాలం నీకు జీతం ఇచ్చాడు. ఆ జీతంతో నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావు, టీవీ కొన్నావు, వాషింగ్ మిషన్ కొన్నావు. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడకు మంచి జీవితాన్ని ప్రసాదిద్దాం అనుకుంటే తప్పంటున్నావేంటి నువ్వు? ఒరే నీకేం తెలియదు, నువ్వు పక్క జరుగు. ఎవరు ఏమనుకున్నా మీ ఇంట్లో పని మనిషి నేను సెట్ చేసుకుంటాను, ఆవిడని పెళ్లి చేసుకుంటాను, శోభనం కూడా చేసుకుంటాను. ఏంట్రా సెట్ చేసుకునేది? ఏరా నీ పెళ్ళని పట్టుకుని అంతలేసి మాట్లాడుతుంటే నువ్వు వింటూ ఉంటున్నావు ఇక్కడ. అంటే నీకు అవును సార్, నాకు పెళ్లి అయిపోయింది. ఈవిడే నా వైఫ్. ఏరా సెన్స్ లేదు, పెళ్ళైందని పెట్టుకొని నాతో ఫ్లర్ట్ చేయడానికి సిగ్గు లేదు. మళ్ళీ 12 hours నా కోసం వర్క్ చేస్తాడంట. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో చంపేస్తా. నువ్వు పని రెడీ. వినీత్ యు ఆర్ ఫైర్డ్. పోతే పోయింది పేదరికంలో పెళ్ళం. మా అయితే బాసు ఏముంటది, మా అయితే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉంటది. ఇదంతా కాదు, ఎవరైనా యాంకర్ అని సెట్ చేసుకుందాం. చెప్పు తీసుకొడతా. అమ్మ బాబాయ్. ఫస్ట్ ఖుష్బు గారు చెప్పాలి, అసలు ఈ ఐడియా ఎలా ఉంది మేడం? యాక్చువల్లీ మీ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు? నాకు నచ్చింది, కథ నచ్చింది, శివారెడ్డి గారు అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. సో ఎంజాయ్ చేశారు కదండి మన ఇవాల్టి జూనియర్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ జబర్దస్త్. మళ్ళీ రేపు కలుద్దాము విత్ సీనియారిటీ. సీ యు టుమారో. బై బై.